టాలీవుడ్లో మాస్ మహారాజు రవితేజకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఆయన వారసులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కూతురు మోక్షద, కొడుకు మహదాన్ తండ్రి బాటలోనే ఇండస్ట్రీలో తమ కెరియర్ను బిల్డ్ చేసుకుంటున్నారు. రవితేజ కూతురు మోక్షద సొంతంగా ఓ బ్యానర్ స్టార్ట్ చేసింది. రాబోయే రోజుల్లో ఆమె నిర్మాణ సారథ్యంలో సినిమాలు రానున్నాయి. ప్రస్తుతం ఆమె సితారా ఎంటర్టైన్మెంట్స్లో అధినేత నాగవంశి దగ్గర ప్రొడక్షన్ టెక్నిక్స్ నేర్చుకుంటుంది. అలాగే నాగవంశితో కలిసి కొన్ని చిన్న సినిమాలను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక రవితేజ కొడుకు మహదాన్ తండ్రిలాగే హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. రాజాది గ్రేట్ మూవీలో రవితేజ చిన్నప్పటి రోల్లో మహదాన్ కనిపించారు. దీంతో రవితేజ లాగానే అతను కూడా నటనతో మెప్పిస్తారని అందరూ అనుకున్నారు. కానీ మహదాన్కు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందట. అందుకే డైరెక్షన్ వైపు వెళ్లాలని చూస్తున్నాడట. మహదాన్కి సందీప్ రెడ్డి వంగ మేకింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. సందీప్ దగ్గర 2-3 సినిమాలకు పనిచేశాక తాను డైరెక్షన్లోనే సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని మహదాన్ చెప్పుకొచ్చారు. ఓవైపు కూతురు, మరోవైపు కొడుకు ఇద్దరు సినీ ఇండస్ట్రీలోకి వస్తుంటే మొదట రవితేజ నో చెప్పారట. కానీ తర్వాత వారి ఇష్టాలను గౌరవించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రవితేజ కూడా తన కెరియర్లో మొదట అసిస్టెంట్ డైరెక్టర్గానే సినిమాలకు పనిచేశాడు. ఆ తర్వాత యాక్టర్ అయ్యారు. సపోర్టింగ్ రోల్ చేస్తూ విలన్గా చేస్తూ మెల్లమెల్లగా ఒక్కో మెట్టు ఎక్కి స్టార్ హీరో రేంజ్కు చేరారు. ఇక తన వారసులు కూడా ఇండస్ట్రీలోకి రావడం పట్ల ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాస్ మహారాజు రవితేజ భాను భోగవరపు డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అయితే రవితేజకు గాయం అవడం వల్ల ఆయన ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తుంది. కాస్త కోలుకున్నాక మరో ప్రాజెక్టుపై ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక రవితేజ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ ఈ మధ్యనే విడుదలై డిజాస్టర్గా నిలిచిన సంగతి తెలిసింది. ఇలాంటి టైంలో వచ్చే ఏడాది అయినా తమ హీరోకు మంచి సాలిడ్ హిట్ పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.